రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి రైతు భరోసాని ఫైనల్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. రైతు భరోసా ఫైనల్ అంటే ఇక 3 ఎకరాలకే లాస్ట్. రేవంత్ రెడ్డి ఏమో ఎన్ని ఎకరాలు పంట పండించినా అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి 3 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రులతో కూడా డిస్కస్ చేసిండట, మాట్లాడిండట. ఇక మంత్రులు కూడా రేవంత్ రెడ్డికి చెప్పిరట రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇద్దాం, అసలు ఏంది ఫైనలైజ్ ఏంది, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం ఏంది అని చెప్పి మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అడిగినప్పుడు రేవంత్ రెడ్డి 3 ఎకరాలకే రైతు భరోసా ఫైనల్ అని చెప్పినది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో మొత్తానికి 3 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం కనబడట్లేదు. 100 ఎకరాల పొలం ఉన్నా కూడా కేవలం 3 ఎకరాలకు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. మరి ఆ 3 ఎకరాలకైనా రైతు భరోసా పడుతుందా? ఇప్పుడు చాలా మంది రైతన్నలు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు, రకరకాలుగా వాళ్ళు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం ఏంది? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఇంకేలేదు, మళ్ళీ ఇంకో నెల అయితే వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా వస్తుంది. ఇక రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తారా చేయడా, అసలు రేవంత్ రెడ్డి వర్షం ఏందని చెప్పి చాలా మంది అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి సో రైతు భరోసా కేవలం 3 ఎకరాలకు మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇక 3 ఎకరాలకే ఫైనల్. మీకు ఎన్ని ఎకరాలు పంట ఉన్నా కూడా 3 ఎకరాల వరకే రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి కొంతమంది 50 ఎకరాలు పంట పండిస్తున్నాం, మరి మేము 100 ఎకరాలు పంట పండిస్తున్నాం, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు అన్ని ఎకరాలకు రైతు బంధు వచ్చేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది కేవలం వాళ్ళకే అంటుండు వీళ్ళకే అంటుండు అంటే రేవంత్ రెడ్డి రకరకాల కొత్త స్కీములు పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆ కొత్త స్కీములు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్ ఏం తెలుసా, ఎట్లుండి తెలుసా రేవంత్ రెడ్డి వర్షన్? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఇప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తాడు, మా నాన్నకు రైతు భరోసా పడుతుంది, ఇప్పుడు మా ఇంట్లో పెన్షన్ వస్తున్నది, పంట బోనస్ వస్తున్నది, మా ఇంట్లో మహిళలకు 2500 రూపాయలు మా అమ్మకు వస్తున్నది, ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా అన్ని ఇక ఎవ్రీథింగ్ అన్నట్టు. ఒక ఇంట్లో ప్రభుత్వం నుండి చాలా పథకాలు వస్తున్నాయి, చాలా స్కీమ్లు వస్తున్నాయి, గవర్నమెంట్ ఒక ఇంట్లో చాలా ఇస్తున్నది. కాబట్టి గిన్నె ఎందుకు, కాబట్టి ఎక్కువ ఇచ్చేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి లేడు. కేవలం 3 ఎకరాలకే లాస్ట్. అది కూడా అసలు రైతు భరోసానే మొత్తం లేపేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే వీళ్ళు. కానీ రైతు భరోసాను కనుక తీసేస్తే, రద్దు చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి సో చాలా మంది రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇస్తే రేవంత్ రెడ్డి సైలెన్స్ అయిపోయాడు. లేకపోతే వాస్తవానికి రేవంత్ రెడ్డి ఎప్పుడో రైతు భరోసాని ఖతం చేద్దాం, బొంద పెడదాం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే. ఎందుకంటే ఆల్రెడీ పంట బోనస్లు ఇస్తున్నాం కదా, మళ్ళీ రైతు భరోసా ఎందుకు అనేటటువంటి ఒక ఆలోచన చేసిండట. కానీ చాలామంది కొంత మేధావులు, బాగా ఆలోచించేటటువంటి వ్యక్తులు, రాజకీయ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్టులు రేవంత్ రెడ్డి కొన్ని సలహాలు సూచనలు చెప్పిరట. లేదు లేదు రైతు భరోసా తీసేస్తే రైతులు ఊకోరు, రైతులు తిరుగుబాటు చేస్తారు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు, ఇబ్బంది అవుతుందని చెప్పి సో రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇచ్చుడుతో రేవంత్ రెడ్డి సైలెన్స్ అయిపోయాడు. లేకపోతే ఎప్పుడో కథం చేస్తుండే. అయితే ఇప్పుడు 3 ఎకరాలకు సంబంధించిన సంగతి ఏంది? సరే, 1 ఎకరం రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చిండు, 2వ ఎకరం రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చిండు. మరి 3 ఎకరాల సంగతి ఏంది అంటే 3 ఎకరాలు కూడా రేవంత్ రెడ్డి రైతు భరోసా ఎన్నికి రెడీ అవుతున్నాడు. కింద పడి మీద పడి ఎట్లనో అట్లా పైసలు రెడీ అవుతున్నాడు. ఆ పైసలు అకౌంట్లో రిలీజ్ చేయడానికి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ నిన్న 2 లక్షల మంది కొత్త వాళ్లకు రేవంత్ రెడ్డి నిన్న పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. నిన్న పెన్షన్లు చాలా మంది దివ్యాంగులకు, చాలా మంది చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు, అలాగే గీత కార్మికులకు, తర్వాత వృద్ధులకు, ఒంటరి మహిళలకు నిన్న పెన్షన్లు వచ్చినాయి. సుమారు 44 లక్షల మందికి నిన్న పెన్షన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. అంతకంటే ముందు రేవంత్ రెడ్డి సుమారు ఒక 2000 కోట్ల రూపాయలు రిటైర్డ్ ఎంప్లాయీస్కి వాళ్ళకి పోవాల్సినటువంటి బెనిఫిట్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు. డిఎల్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకు పోవాల్సినటువంటి ఏదైతే పెన్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి క్లియర్ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఇంకో 3000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రెడీ పెడుతున్నాడు పైసలు రైతు భరోసా కోసం. 3వ ఎకరానికి రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సరే, ఎందుకు 3వ ఎకరానికి ఫైనలైజ్ చేస్తున్నాడు, 3వ ఎకరానికి లాస్ట్ అని చెప్పి రేవంత్ రెడ్డి ఎందుకు అనౌన్స్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు? 3 ఎకరాలకు మాత్రమే రైతు బంధు అని చెప్పి రేవంత్ రెడ్డి ఎందుకు కొత్త రూల్స్ పెడుతున్నాడు, కొత్త గైడ్ లైన్స్ ఎందుకు తీసుకొస్తున్నాడు, రీజన్ ఏందనేది, కండిషన్స్ ఎందుకనేది కొంత మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ
ఈ ఫ్యామిలీలో మదర్, తర్వాత ఫాదర్, సన్, డాటర్, మొత్తం నలుగురు ఫ్యామిలీలో. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నలుగురు ఉన్నారు కదా ఫ్యామిలీలో. కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి ఒక కుటుంబానికి ఎన్ని స్కీములు వస్తున్నాయి? కాంగ్రెసే కాదు, బీఆర్ఎస్ నుండి కూడా ఎన్ని స్కీములు వచ్చినాయి? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ కాంగ్రెస్ ఎన్ని స్కీములు, ఎన్ని రావాల్సినటువంటి ఇస్తున్నారు కుటుంబానికి అనేది డిస్కస్ చేసుకుంటే, ఇప్పుడు ఒకవేళ పెన్షన్దారులు అయితే, ఫ్యామిలీలో పెన్షన్దారులు అయితే మహిళలకు 2016 రూపాయల పెన్షన్, వృద్ధులైతే తర్వాత తండ్రికి 2016 రూపాయల పెన్షన్, ఇంకా కొడుకుకి ఒకవేళ నిరుద్యోగి అయితే నిరుద్యోగ భృతి అంటున్నారు, లేకపోతే ఇంకేదో చెప్తున్నారు. కానీ ఇప్పటిదాకా ఇంట్లో ఉన్నటువంటి కొడుకుకు మాత్రం ఏం రాలే, జాబ్ నోటిఫికేషన్ రాలే, జాబ్ క్యాలెండర్ కూడా రాలే, ఏమి ఇస్తలేరు. ఒకవేళ డాటర్ అయితే, ఒకవేళ మహిళ అయితే ఇన్ కేస్ ఏమైనా వస్తే 2500 రూపాయలు ఇస్తారా ఇయ్యరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ కుటుంబంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అంశం ఒకసారి చూస్తే 0 వడ్డీ రుణాలు ఇస్తున్నారు తల్లికి. అంటే ఒక మహిళకు 0 వడ్డీ రుణాలు. మా అమ్మకు కూడా వడ్డీ రుణం వచ్చింది అనుకుంటా, నాకు తెలిసి 0 వడ్డీ రుణం వచ్చింది అనుకుంటా. ఇగో అమ్మకి 2016 రూపాయల పెన్షన్, నాన్నకు 2016 రూపాయల పెన్షన్. ఆ తర్వాత పెన్షన్తో పాటు, అంటే మా ఇంట్లో మా వాళ్ళకి కొత్తలేదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అయితే అమ్మ నాన్నకి వృద్ధులైన తర్వాత 2016 రూపాయల పెన్షన్, 2016 రూపాయల పెన్షన్. అట్లనే నాన్న రైతు కాబట్టి రైతు భరోసా కింద దాదాపు ఎకరానికి 6000 రూపాయలు, అంటే దగ్గర 3 ఎకరాలకు. ఇప్పుడు 3 ఎకరాలకు రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు కదా, మళ్ళీ 3 ఎకరాలకు పైసలు. మళ్ళీ తర్వాత 500 రూపాయల పంట బోనస్ ప్రతి కింటానికి వడ్లకు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పి కొత్త తెరపైకి తీసుకొస్తున్నాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇండ్లతో పాటు ఇక రకరకాలుగా అన్ని అంశాలు. అంటే ఒక కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ చాలా ఇస్తున్నది. పెన్షన్లు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, పంట బోనస్ కానివ్వండి, ఇవన్నీ ప్రభుత్వం దగ్గర నుండి కుటుంబానికి బెనిఫిట్స్ పోతున్నాయి. 0 వడ్డీ రుణాలు కానివ్వండి, సబ్సిడీలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మహిళలకు 2500 రూపాయలు ఇయనికి రెడీగా ఉన్నారు, 2500 రూపాయలు కానివ్వండి, ప్రభుత్వం నుండి చాలా బెనిఫిట్స్, చాలా లబ్ధి పొందుతారు జనాలు. కాబట్టి రైతు భరోసా ఇక 3 ఎకరాల కంటే ఎక్కువ వద్దు, ఆల్రెడీ ప్రభుత్వం చాలా చేస్తున్నది. కాబట్టి ఇంకా 3 ఎకరాల కంటే ఎక్కువ వద్దు అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి 3 ఎకరాలకి ఫైనల్ చేస్తున్నట. గవర్నమెంట్ నుండి జనాలకు బాగానే పోతున్నాయి పథకాలు, గవర్నమెంట్ నుండి జనాలకు బాగానే డబ్బులు అందుతున్నాయి, గవర్నమెంట్ బాగానే హెల్ప్ చేస్తున్నది ప్రజలకు. కాబట్టి సో రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంలో 3 ఎకరాలు లాస్ట్. అంటే సన్నకారు రైతులకు, చిన్నకారు రైతులకు మాత్రమే రైతు భరోసా. ఇంకోటి రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలంటే కొత్త రూల్స్ అన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. మళ్ళీ వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి రైతు భరోసా అని, ఇట్లా పట్టా పాస్ పుస్తకం అప్డేట్ చేసుకున్నటువంటి వాళ్ళకి రైతు భరోసా అని, కొత్తగా ఎవరికైతే పట్టాలు వచ్చినాయి వాళ్ళకి రైతు భరోసా ఈ టర్మ్లో రాదు, నెక్స్ట్ టర్మ్లో వస్తుందని, ఇట్లా రకరకాల వినబడుతున్న అంశం. గవర్నమెంట్ ఉద్యోగులు కూడా కొంతమందికి రైతు భరోసా వస్తుంది, వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తారు, వాళ్ళకి మొత్తం రైతు భరోసా రద్దు చేసేసినారు. ఆ తర్వాత ఇక రైతు భరోసా చాలా లుస్కులు, చాలా జిమ్మిక్లు తెరపైకి వస్తున్నాయి. ఏది ఏమైనా రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల అంశాలను తెరపైకి పట్టుకొస్తున్నారు. ఒక ఇంట్లో చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి అది వద్దు. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయల పంట బోనస్ ప్రతి కింటానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నదట, సన్నవాట్లకి ఇస్తున్నట. అట్లని ఆల్రెడీ కింటానికి 500 రూపాయలు పంట బోనస్ ఇస్తున్నప్పుడు మళ్ళా 6000 రూపాయల రైతు భరోసా ఎందుకు? ఏదన్నా ఒక్కటి స్కీమే ఉంచుదాం అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి రైతు భరోసాను లేపేద్దామనే ప్రయత్నం చేసిండు, కానీ అది వర్కౌట్ కాలే, వద్దని చెప్పి చాలా మంది అడ్డుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది, ఆయన బాధ ఏంది? ఆల్రెడీ ఇంట్లో ఎవరైనా ఒక్కళ్ళకి, మా నాయనమ్మ కన్నా మా తాత కన్నా ఎవరికన్నా ఒక్కళ్ళకి 2016 రూపాయల పెన్షన్ వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి 0 వడ్డీ రుణాలు ఇచ్చిండు. తర్వాత 2500 రూపాయలు మహిళలకు రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాత రైతు రుణమాఫీ కూడా రేవంత్ రెడ్డి చేసిండు, మళ్ళా రుణం ఇవ్వబోతున్నాడు రైతులకు. ఇట్లా రేవంత్ రెడ్డి రకరకాలుగా చేస్తున్నాడు. కుటుంబానికి ప్రభుత్వం నుండి చాలా బెనిఫిట్స్ పోతున్నాయి. బెనిఫిట్స్ పోతున్నప్పుడు ఇంకా రైతు భరోసా 3 ఎకరాల కంటే ఎక్కువ ఎందుకు, ఇంకెందుకు ఇవ్వాలి అంటే రేవంత్ రెడ్డి స్వార్థం అంటారా, లేకపోతే రేవంత్ రెడ్డిగా చాలు వాళ్ళకి ఇచ్చిందంటారా వేరే, కానీ రేవంత్ రెడ్డి మాత్రం లిమిటెడ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర పైసలు లేవట, గవర్నమెంట్ తన పైసలు లేవు, ఇబ్బంది పడుతున్నామనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఇట్లా రకరకాల వ్యవహారాలు తెరపైకి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మహిళలు ఏమన్నా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసిరా, మాకు 2500 రూపాయలు కావాలని చెప్పి రేవంత్ రెడ్డి కదా అనౌన్స్ చేసింది. రైతు భరోసా మాకు 15000 రూపాయలు కావాలని చెప్పి రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిరా, రేవంత్ రెడ్డి చెప్పిండు ఓట్ల కోసం. 4000 రూపాయల పెన్షన్ కావాలని దివ్యాంగులు రోడ్ల మీదకి వచ్చి కూర్చొని ధర్నా చేసిరా, రేవంత్ రెడ్డి చెప్పిండు కదా ఓట్ల కోసం.
ఇందిరమ్మ ఇండ్లు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని ఏమని అడిగిర్రా? అందరూ అడగలే కదా. రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండు కదా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, భూమి ఉన్నటువంటి వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు కట్టుకోవడానికి అని రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండు కదా. ఉద్యమకారుల కుటుంబాలకు భూములు ఇస్తాం, పైసలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి కదా అనౌన్స్ చేసింది. కౌలు రైతులకు పైసలు ఇస్తామని రేవంత్ రెడ్డి కదా చెప్పింది. దళితులకు దళిత బంధు ఇస్తామని రేవంత్ రెడ్డి కదా చెప్పింది. గిరిజన బంధు ఇస్తామని రేవంత్ రెడ్డి కదా చెప్పింది. 500 రూపాయల పంట బోనస్ అని రేవంత్ రెడ్డి చెప్పిండు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఆడపోయినాయి ఇవన్నీ? వస్తున్నాయా 500 రూపాయల గ్యాస్ సిలిండర్? ఇలా ఏంది పరిస్థితి? రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి మాటలు అన్నీ చెప్పి ప్రజలను మోసం చేసిండు. ఇప్పుడు ఆఖరికి డిసిషన్ ఏందా? డిసిషన్ 3 ఎకరాలకే లాస్ట్ రైతు భరోసా, అంతకంటే ఎక్కువ ఇచ్చేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి లేడు. ఎందుకంటే గవర్నమెంట్ నుండి చాలా పోతున్నాయి, ఇంకెందుకు? గవర్నమెంట్ నుండి చాలా పోతున్నట్టు ఇంకెందుకు? వాళ్ళకు బియ్యం కూడా ఇస్తున్నాం టైంకి, పెన్షన్లు ఇస్తున్నాం టైంకి, అన్నీ పోతున్నాయి, ఇంకెందుకు? రైతు భరోసా కూడా పోతున్నాయి, మళ్ళీ పంట బోనస్ కూడా పోతున్నాయి. ఇంకా రైతు భరోసా అయ్యే 3 ఎకరాల కంటే ఎక్కువ ఎందుకు? 3 ఎకరాలు చాలు, అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి ఎకరానికే ఇస్తాడు, కానీ ఏదో 3 ఎకరాలు ఇస్తుండే ఇంకా నయం. అసలు ఇంత ఘోరమైన ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలే, ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలే. అధికారంలోకి రాకంటే ముందు వీళ్ళే చెప్తారు, అధికారంలోకి వచ్చినాక వీళ్ళే అంటారు మళ్ళీ మా తన పైసలు లేవని. ముందు తెలియదా? ఏమనంటే కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ ఆగం చేసిండు. కేసీఆర్ అప్పు చేసినా కూడా తెలంగాణ ప్రజలకు ఏం చేయాలో అని చేసిండు. అంతేందుకు కరోనా టైంలో పైసలు లేకపోతే ఎమ్మెల్యేల జీతాలు, మంత్రుల జీతాలు ఆపి రైతు భరోసా ఇచ్చిండు కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి రైతు భరోసా విషయంలో ఫెయిల్ అయిపోయిండు, ఫ్లాప్ అయిపోయిండు. మొత్తం ఫెయిల్ అంటే మామూలు ఫెయిల్ కాదు, భయంకరంగా ఫెయిల్ అయిండు. ఇంకా రైతు భరోసా కేవలం 3 ఎకరాలే ఫైనల్ లాస్ట్. 3 ఎకరాల కంటే ఇంకొక ఎకరం కూడా రేవంత్ రెడ్డి ఇచ్చే కార్యక్రమం చేయకపోవచ్చు. నాకున్న సమాచారం అయితే ఆ 3వ ఎకరానికి కూడా రైతు భరోసా పైసలు రేవంత్ రెడ్డి ఇస్తాడో ఇయ్యడో అనేది కూడా ఒక డౌటే. మాక్సిమం 2 ఎకరాల వరకే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాడేమో అనిపిస్తున్నది. ఇంకా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, ఏం కథ అనేది ఇంకా ముందు ముందు చాలా మాట్లాడుకోవాలి మనం. ఆల్రెడీ రైతులు ఎమ్మెల్యేల పైన కోపంగా ఉంటే ఎమ్మెల్యేలు మంత్రులకు ఫిర్యాదు అయ్యారు. సార్ రైతులు చాలా గరం మీదురు, మా పైన కోపం మీదురు, ఆగమాగం ఉన్నారు, రైతులు అసలు కాన్స్టిట్యున్సీలో తిరగాలంటే భయం అవుతుంది మాకు, రైతులు చాలా దారుణంగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, రైతు బంధు ఏమైందని, రుణమాఫీ ఏమైందని, పెన్షన్లు ఏమైందని రైతులు అడుగుతున్నారు, పట్టాలు ఏమైందని అడుగుతున్నారు, భూములకు అంత ఆగమాగం పరిస్థితున్నదని చెప్పి మంత్రులకు చెప్తే మంత్రులు ముఖ్యమంత్రికి చెప్పారు. ఇక ముఖ్యమంత్రి ఏం చేయాలో అర్థం కాక రేవంత్ రెడ్డికి ఉన్నదే 6 నెలల టైం. 6 నెలల్లో రేవంత్ రెడ్డి తనను తాను ప్రూవ్ చేసుకోవాలి, వ్యతిరేకత ఒడగొట్టుకోవాలి. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు భరోసా ఉపాయం కడుతున్నాడు. రైతు భరోసా ఈ నెల ఖచ్చితంగా ఇస్తారట, 1000% ఇస్తారట. ఇట్లనే చెప్తున్నాడు దాదాపు 2-3 నెలల నుండి రైతు భరోసా రేపు మాపు, రేపు మాపు, రేపు మాపు. అవి ఇచ్చుడు లేదు, పోవుడు లేదు.